అప్పటి నుండి తీసుకుంటున్నాము బియ్యము, వర్షాకాలం కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 3 నెలల వర్షం వస్తాం, లేనప్పుడు వస్తాం మేము, వర్షం లేనప్పుడు బియ్యానికి వస్తాం. ఇదేంటి బాధ, 3 సార్లు పెట్టడం అంటే ఎంత ఇబ్బంది. నిన్న 4 గంటలకు వచ్చి 8 గంటలకు వెళ్తాం, మళ్ళీ పొద్దున వాళ్ళ 5 గంటలకు వచ్చేసి 2 గంటలకు వచ్చి మేము చెప్తున్నది. ఈ పాప అంతా మహిళలు రాత్రి వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఇబ్బంది ఉంటది. బయట నుండి రావాలంటే ముందు ఏంటంటే బంగారం రేటు విరిగి ఎవడేం గుంజుకోతాడో అని అదొక బాధ. అన్ని బాధలే. కోని బియ్యం దొడ్డు బియ్యం అంటే పోనీలే అన్నది, సన్న బియ్యం ఇస్తుంది కదా 50 రూపాయలు పెట్టి కొనుక్కోలేక ఇస్తుంది కదా, మంచిగానే ఉంది అన్నట్టు తినడం అంతే, అంతకన్నా ఏం లేదు. ఈ ఏళ్ళ నుండి మేము ఈ సన్న బియ్యం తిని బతకలేదు. ఈ 3 నెలలు ఒక్కసారి ఇవ్వడం ఏందో అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ వర్షాకాలంలో బియ్యము అని ఇవ్వడం ఏందో నాకైతే అసలు అర్థమే కాలేదు. సిస్టమే ఇది వేస్ట్. నెలకి ఇవ్వడం బెటరు. మేము 10 నిమిషాల్లో లైన్ లేనప్పుడు వచ్చి తీసుకెళ్లిపోయే వాళ్ళం. ఇప్పుడు 3 నెలలకు ఒక్కసారి అంటే అక్కడే అర్ధ గంట పడుతుంది ఒక్కొక్కరికి. బాగాలేదు.